రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ తగిలింది. కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరింది. దీనిపై విచారణ జరగనుంది. ఇక ఇప్పటికే ఈడీ కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఒకవైపు ఈడీ విచారణ జరుగుతుండగానే మరోవైపు సిబిఐ విచారణకు సిద్ధమవడం చర్చనీయాంశమైంది. గతంలోనే సిబిఐ కవితను ప్రశ్నించింది. రైట్ గా లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించనుంది సిబిఐ. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత మరింత సమాచారం అందిస్తారు. లిఖిత, డీటెయిల్స్ ప్లీజ్. ఈ కేసులో చూసుకున్న అయితే జరిగింది. ఈ మేరకు కవిత తరపు న్యాయవాదులు మాత్రం తన కొడుకు ఉన్న కేసుకు సంబంధించి అయితే ఏదైతే ఇప్పుడు కేసుకు సంబంధించి విచారణ ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే సిబిఐకి కూడా ఈ యొక్క కేసును అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఆల్రెడీ విచారణ కూడా కొనసాగుతున్నట్లయితే తెలుస్తోంది. కానీ కవిత తరపు న్యాయవాదులు మాత్రం తనకు సంబంధించి ఏదైతే తన కొడుకు యొక్క ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ మేరకు తనకు తప్పకుండా బెయిల్ ఇవ్వాలని, అలాగే తనకు రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పిటిషన్ ను కూడా పరిశీలించాలని చెప్పినప్పటికీ కూడా కోర్టు ఇప్పటికే సిబిఐకి ఈ యొక్క కేసుని అప్పగించడం జరిగింది. అండ్ అంతేకాకుండా సిబిఐ అధికారులు కూడా కొంతవరకు సున్నితమైన కొన్ని సాక్ష్యాధారాలను కూడా జడ్జికి డైరెక్ట్ గా జడ్జికి అందించడం అయితే జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సాక్ష్యాల మేరకు అయితే కవితకు కొంతవరకు ఈ యొక్క బెయిల్ అనేది వస్తుందా లేదా అనే విషయం పైన అయితే చాలా వరకు క్వశ్చన్ మార్క్ పరిస్థితి అయితే నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం తప్పకుండా కవిత ఈ కేసు నుండి బయటపడుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆమ్ నేతల్లో కూడా చాలా వరకు ఈ కేసులో ఎవరైతే సీఎం జైల్లో ఉన్నారో ఆయన కూడా బయటపడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇటు ఎన్నికల సమయం అయితే దగ్గర ఉండడంతో కొంతవరకు ఇక్కడ చాలా ఉత్కంఠత రేపే పరిస్థితులు అయితే నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ప్రతిభ. సో లిఖిత, మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ ఈడీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పేసి విచారణ జరిపిన తర్వాతనే తీహార్ జైల్లో ఉంచడం జరిగింది కవితని. మరి ఇప్పటికీ సిబిఐ కూడా ఆల్రెడీ ఒకసారి దర్యాప్తు అనేది విచారణ అనేది జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు విచారణకు పిలవడాన్ని ఎలా చూడొచ్చు? అంటే గతంలో కూడా ఈ 10 సంబంధించిన కాల్ డేటాని తీసిన వెంటనే వాళ్లకు అందిన సమాచారం ప్రకారమే కవితను తీహార్ జైలు అయితే పంపించడం జరిగింది. అండ్ అంతేకాకుండా మిగతా వివరాలకు సంబంధించి ఆ 10 ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఆధారంగా కొంతమందిపై ఇప్పటికే ఈడీ దృష్టి పెట్టడం అయితే జరిగింది. అలాగే దీంట్లో భాగంగానే ప్రస్తుత సీఎం అంటే ఢిల్లీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆయనకు కూడా కస్టడీ విధించడం కావచ్చు, ఆయనను ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కేసులో చాలా మంది బడాబాబులు ఉన్నట్లుగా తెలుస్తుంది. కవిత ఇంతకు ముందు యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి తాను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరితో ఉంది, ఏ ఫంక్షన్ కి వెళ్ళింది, ఏ మీటింగ్ కి వెళ్ళింది, అందులో ఎవరెవరిని కలిసింది. సో ఇక లిక్కర్ స్కామ్ కేసులో అయితే సిబిఐ విచారణ కోరినట్లుగా అయితే తెలుస్తోంది. మరి తీహార్ జైల్లోనే పర్మిషన్ తీసుకుంటుందా లేదు అని అంటే మరి సిబిఐని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా విచారణ జరుగుతుంది అనేది ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత మరింత సమాచారం అందిస్తారు. లిఖిత.
చూసుకున్నట్లయితే ఇప్పటికే విచారణకు కూడా కోర్టు అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని ప్రశ్నలను కూడా ఇటు సిబిఐ అధికారులు కవితను అడుగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. అంతేకాకుండా అందులో మెయిన్గా ఈ 10 ఫోన్లకు సంబంధించిన డేటాతో పాటు ఇన్ని సంవత్సరాలు అంటే ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి 2 సంవత్సరాలు కూడా తను ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎవరెవరిని కలిసింది, ఏం మాట్లాడుకున్నారు, కలిసిన సమయంలో ఏం మాట్లాడుకున్నారు, ఫోన్లో ఏం మాట్లాడుకున్నారు, లేదా వాట్సాప్ చాట్లో ఏముంది, ఈ 10 ఫోన్లను ధ్వంసం చేయడానికి గల కారణం ఏంటి, ఒకవేళ తనకు నిజంగానే ఫోన్ వేరే తీసుకోవాలి అనిపించినప్పుడు నార్మల్గా ఆ ఫోన్ని వేరే వాళ్ళకు ఇవ్వచ్చు కదా, అలా ఇవ్వకుండా ఎందుకు ధ్వంసం చేశారు అనే విషయాలపైన కూడా చాలా వరకు ప్రశ్నలు అయితే సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇన్ని రోజులు కవిత ఎవరితో మాట్లాడింది, అంతేకాకుండా చాటింగ్లో వాట్సాప్ చాటింగ్లో ఎవరితో ఏ డిస్కషన్ పెట్టింది అనే వివరాలపైన కూడా ఇప్పటికే తన బ్యాంకు ట్రాన్సాక్షన్కి సంబంధించి కావచ్చు, ఆస్తుల వివరాలకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఈ ఆస్తులను సంపాదించారు, ఏ విధంగా ఈ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉంది, అంతేకాకుండా మిగతా ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరెవరిని కలిసారు, ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇంకెంతమంది ఉన్నారు అనే విషయాలపైన కూడా పూర్తి స్థాయిలోనైతే విచారణ చేపడుతున్న అధికారులతో పాటు కొంతమంది ఈ కేసులో ఎవరైతే బడాబాదులు ఉన్నారో వాళ్లకు సంబంధించి చాలా వరకు డీటెయిల్స్ బయటికి తీసే, పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అనేటివి బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ నేతలతో పాటు ఆప్ నేతలు మరికొంతమంది బయట వాళ్ళు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలోనే సిబిఐ విచారణ అనేది జరిగింది. మళ్ళీ విచారణకి పర్మిషన్ అడగడానికి గల కారణాలేంటి? ప్రధానంగా కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కవితకు సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు డైరెక్ట్గా జడ్జి ముందు ఉంచడం అయితే జరిగింది. ఆ విషయాలు ఏమిటి అనేది పూర్తి స్థాయిలో బయటకు రాకపోయినా కానీ ఈ 10 ఫోన్లకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాకు సంబంధించిన కొంత రికవరీ అనేది చేయడం అయితే జరిగిందన్నట్లయితే ఇక్కడ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే అంతేకాకుండా ఇప్పుడు వాడుతున్న ఫోన్ ఏదైతే ఉందో తన పిఏకి సంబంధించిన ఫోన్ కావచ్చు, అలాగే మిగతా వాళ్ళకు సంబంధించిన ఫోన్లు కావచ్చు, వాటికి సంబంధించిన డేటాని కూడా కలెక్ట్ చేశారు. అండ్ అంతేకాకుండా వాట్సాప్ చాట్లో ఏముంది, ఇంతకుముందు తను ఎవరిని కలిసింది అనే వివరాలు, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించి కూడా చాలా వివరాలు బయటపడ్డట్లుగానైతే తెలుస్తుంది. కవితకు సంబంధించిన కొంతమంది తెలిసిన బిజినెస్ మ్యాన్లలో కూడా కొంతమంది ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఇరుక్కున్నట్లుగా తెలుస్తుంది. వాళ్లకు సంబంధించిన పూర్తి స్థాయి డేటా తన ఫోన్ని వాడకుండా వేరే వారి ఫోన్ని వాడి వారితో కాంటాక్ట్లో ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఆ సమాచారం మేరకే కవితను ఇటు కస్టడీకి ఇవ్వడం కావచ్చు, ప్రస్తుతం విచారించడం కావచ్చు జరుగుతుందనే విషయం అయితే స్పష్టమవుతుంది. రైట్ లిఖిత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.